తర్వాత చూసుకున్నట్లయితే బోరాన్ లోపం అండి. ఈ బోరాన్ లోపాన్ని మనం మొక్కలో ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే కొత్త మొగ్గలు రంగు మారడం, అంతేకాకుండా విరిగి కింద పడిపోవటం. దీనికి ఉదాహరణలు వచ్చేసరికి టమాటా మొక్కలు పూలు పూత రాలిపోవటం, మరియు మిర్చి పంటలో కొత్త ఆకులు సరిగా రాకపోవటం. సో మనం వీటిని పరిగణనలో తీసుకోవచ్చు. బోరాన్ లోపం అండి ఇది. సో తర్వాత వచ్చేసరికి కాల్షియం లోపం అండి. ఈ కాల్షియం లోపాన్ని మనం మొక్కలో ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, ఎలా గుర్తించాలి అంటే కొత్త ఆకులు తెల్లగా మారడం, అప్పుడే కొత్త ఆకులు తెల్లగా మారటం, ఆకు చివర్ల ఎండిపోవటం అండి. ఆకు చివర్లు ఉంటాయి కదా, అవి ఎండిపోతాయి. సో దీనికి ఉదాహరణగా చూసుకున్నట్టయితే టమాటా ఆకులు చివర్లు ఎండిపోవటం జరుగుతుంది. మిర్చి మొక్కల్లో కూడా మనం కొత్త ఆకులు ఎండిపోవటం మనకి చూడవచ్చండి. ఓకేనా. తర్వాత చూసుకున్నట్లయితే ఐరన్ డెఫిషియన్సీ. సో ఐరన్ అంటే ఇనుము లోపం. ఈ ఇనుము లోపాన్ని మనం పంటలో ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే ఆకులు పసుపు రంగులో ఉంటాయి కానీ నరాలు మాత్రం పచ్చగా మనకి కనిపిస్తాయి. సో ఇది మనం ఐరన్ డెఫిషియన్సీగా మనం భావించవచ్చు. ఉదాహరణ చూసుకున్నట్లయితే నిమ్మ చెట్టు ఆకులు మనకి పసుపు రంగులోకి మారుతాయి అన్నమాట. సో మనకి ఐరన్ డెఫిషియన్సీ, ఇనుము లోపం అనమాట. ద్రాక్ష ఆకులు వెలిసిపోయినట్లు మనకు కనిపిస్తాయి అన్నమాట. సో అది కూడా మనకి ఐరన్ డెఫిషియన్సీ, ఇనుము లోపం అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే నైట్రోజన్ డెఫిషియన్సీ అండి. నైట్రోజన్ అంటే నత్రజని డెఫిషియన్సీ. ఇది మనం ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి మొక్కలో అంటే మొక్క ఎదుగుదల తగ్గటం, అంతేకాకుండా ఆకులు చాలా పసుపు రంగులోకి మారడం. ఉదాహరణలు చూసుకున్నట్లయితే వరి పంటలో పసుపు ఆకులు రావటం, గోధుమ పంటలో మనకి ఎదుగుదల తగ్గటం, గోధుమ పంటలో ఎదుగుదల తగ్గటం. సో మనం దీన్ని నైట్రోజన్ డెఫిషియన్సీగా మనం భావించవచ్చు, నత్రజని లోపంగా మనం భావించవచ్చు. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇదంతా మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ